బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దర్శించుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొర్రూరు మున్సిపాలిటీని కుట్రతో కాంగ్రెస్ కైవసం చేసుకుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. వాస్తవంగా తొర్రూరులో గెలిచింది బీఆర్ఎస్ పార్టీనేనని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చైతన్య కోచింగ్ సెంటర్లో అనుమానాస్పదంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో కందుకూరు సీఐకు కేసు అప్పగించారు ఎస్పీ. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. కడప జిల్లా రాజంపేట్లోని ఛత్రపతి శివాజీ నగర్లో చోరీ కలకలం రేపింది. తాళం వేసిన ఇంటిలోకి దుండగులు చొరబడి 8 తులాల బంగారం, 20,000 నగదును ఎత్తుకెళ్లారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నంద్యాలలో హెచ్ఎం జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసిన 2 మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 17 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. కంటైనర్ లో 70 గోవులను అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. లారీని సీజ్ చేసి 5గురిని అరెస్టు చేశారు. గోవులను పాల్వంచలోని గోశాలకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ తండ్రి చంద్రశేఖర్ భౌతిక గాయానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కడప జిల్లా మూలపల్లెలో ఈ నెల 5న జరిగిన దళిత హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలతో కలిసి ఎస్పీని కలిశారు. విచారణకు ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరారు. సిద్దిపేట జిల్లా వంటిమామిడిలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను బీసీ నేతలు దగ్ధం చేశారు. ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం నీలం కవితకు దక్కలేదని ఆందోళన చేశారు. రఘునందన్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. దండేపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేసి భవానీ మాత సేవాలాల్ జెండాలను ఆవిష్కరించారు.